తన మనసులో ఆ మాటని, ఆ రిగ్రెట్‌ని తగ్గించుకోవడానికి, తన బాధని మనతో పంచుకోవడానికి మన ముందుకొస్తున్నారు ఉమారాణి గారు. అమ్మ ఎలా ఉన్నారు? మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడుపు. ఇప్పటికీ మీరు అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటున్నారంటే, ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలనా? చెప్పాలండి. చెప్పండి. మా నాన్న ముగ్గురు ఆడపిల్లలమండి మేము. వద్దు అంటే కూడా నన్ను అసలు వద్దు, నేను మీతోనే ఉంటానంటే కూడా వినకుండా నాకు పెళ్లి చేసి పంపించారు. 2 ఆడపిల్లల్ని కూడా పెళ్లి చేసి పంపించారు. అందరికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినరు. 3 ఏళ్ళకి మా అమ్మగారు చనిపోయారు. అంటే మీకు పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు అనమాట. అప్పుడు మాకు మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు అన్న తమ్ముళ్ళు కూడా ఎవరు లేరు. మేమే ఒకరికొకరు అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళలాగా, మేనమ్మలాగా అన్ని మేమే చూసుకుంటాము. అంటే ఆయన చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు అని? లేము. మా చెల్లెలకు పాప పుట్టిందని అక్కడికి వెళ్ళినాము. సడన్ గా ఫోన్ వచ్చింది, ఇట్లా నాన్నగారు పడిపోయారని. అమ్మగారు ఫోన్ చేస్తే వెళ్ళాము. వెళ్తే హాస్పిటల్లో ఇంకా బతకడండి అని చెప్పి 2 డేస్ తర్వాత చనిపోయారు. అంటే చివరి చూపు చూసుకోగలిగారు? చూసుకున్నాము, మాట్లాడినాము, అన్ని చెప్పారు. మీరు చెల్లెళ్ళు అక్కలు అందరు ఒక్క దగ్గర ఉండండి, కలిసి ఉండండి, అన్నదమ్ములు లేరు అనుకోవద్దు, మీరే అంతే మీరే. మా అమ్మ ఆ షాక్ లోనే ఒక 3 ఇయర్స్ తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెలమే, ఒకరికొకరు తోడు, మంచి చెడ్డ అయినా మేమే చూసుకుంటున్నాం. సో ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ముందే ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి వాళ్ళిద్దరికి చెప్పండి. మీకు ఏం చేయలేకపోయినాము, ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అంతే. ఇంకా అంతకుమించి మీకు ఏం సేవ చేయలేకపోయినాము, అంతకుమించి ఇంకేం చేయలేము. మమ్మల్ని క్షమించండి నాన్న, సారీ డాడీ. పెళ్ళయ్యి ఇంటికి అత్తారింటికి వెళ్ళినా కూడా మీ తల్లిదండ్రుల గురించి ఇప్పటికీ వాళ్ళు ఉంటే నేను దగ్గరుండి చూసుకునే దాన్ని కదా అంటున్నారు. ఉన్న వాళ్ళేమో తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నారు, లేని వాళ్ళేమో ఉంటే బాగుండు అని బాధపడుతున్నారు. సో ఇదంతా మన తలరాత, దీన్ని మనం మార్చలేం. సో ఉమారాణి గారు, అమ్మ అనే పిలుస్తాను నేను, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలనిపించట్లేదు. ఎందుకంటే ఒక కూతురిగా మీరు ఇప్పటికీ తల్లిదండ్రులకి సేవ చేయలేదని రిగ్రెట్ అవుతున్నారు, వాళ్ళకి సారీ చెప్తున్నారంటే ఇంతకంటే గ్రేట్ కూతురు ఉండరు. ఒకవేళ మీరు అమ్మ నాన్న ఇంటికి వెళ్తే కూతురు వచ్చిందని వాళ్ళు మీకు సారీ పెట్టకుండా పంపించరు. సో ఇప్పుడు నేను ఒక కొడుకుగానో నా దగ్గరికి వచ్చారు, అమ్మగా మీకు ఒక చిన్న కానుకిచ్చి మిమ్మల్ని పంపించాలి. సో మీరే మా అమ్మ కాబట్టి. మా నాన్న అంటే కూడా ఇలాగా చేసేవారేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆయన ఎక్కడున్నా అమ్మా నాన్నలు మీతోనే ఉంటారు చివరి వరకు, మీ మనవల రూపంలో, మీ పిల్లల రూపంలో. విని నీ చేతుల మీద అమ్మకి ఇవ్వు.